యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. కీర్తనలు 37:22. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 30th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ, శ్రేయోభిలాషులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన ఈ వాగ్దానం అనేకుల పట్ల నెరవేర్పు జరగబోతుంది. ఆమేన్. నువ్వు భూమిని స్వతంత్రించుకోబోతున్నావు. దేవుని ఆశీర్వాదం నీ పైకి వచ్చునుగాక. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయనుగాక. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు అన్నాడు. యెహోవా ఆశీర్వాదం ఎవరు పొందుతారు? రక్షణ పొందిన వారు. యెహోవా ఆశీర్వాదాన్ని ఎవరు పొందుతారు? దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించి విడివక ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించేవారు. యెహోవా ఆశీర్వాదాన్ని ఎవరు పొందుతారు? ఆయన వాక్యం రెగ్యులర్గా ధ్యానించి ఆ రీతిగా తన జీవితాన్ని మలుచుకున్నవారు. ఎస్, నువ్వు ఎప్పుడైతే ఈ పనులు చేస్తున్నావో నువ్వు దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తివి. నీకు దేవుడు భూమిని అనుగ్రహిస్తాడు. సొంత గృహమా లేదా ల్యాండ్సా ఏదైనా చేయగలడు. ఎందుకని మన తండ్రిది ఈ భూమి, ఈ ఆకాశం, మహాకాశంలో అందున్న సర్వము సమస్తం ఆయన ఇవ్వాలనుకుంటే ఏదైనా సరే చేయగలడు. ప్రైజ్ జీసస్. అవును, అలాగే అనేకులకి మంచి జాబులు ఇచ్చునుగాక, అనేకులకి మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక, దేవుడు సమాధానం ఇచ్చునుగాక, గర్భఫలం బిడ్డ గర్భఫలం ఇచ్చునుగాక. ఈ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్స్లో ఈ 4th వీక్ నుంచి 7th వీక్ వరకు గర్భఫల ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. నా చెల్లెలికి దేవుడు కృప తెరుచునుగాక, అద్భుతాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర నీ కొందనాలు, అద్భుతకర నీ కొందనాలు. ఎవరి ప్రార్థనలోకి ఇస్తున్నారు? ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించు. ప్రతి ఒక్కరూ నీ సన్నిధి, నీ నెమ్మది, నీ ఆశీర్వాదం పొందాలా. ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడాలి, ప్రతి చీకటి తొలగిపోవాలా. నీ ఆశీర్వాదం పొందిన వరన్నావు, నీ ఆశీర్వాదం మేము పొందాలా. నీకు ఇష్టంగా మేము అడుగులు వేయాలా. ఆయన భూమిని స్వతంత్రించుకోవాలా. ఆయన స్వాస్థ్యములు ఇచ్చే దేవుడు. ఆనాడు ఇజ్రాయేల్కి సెంటు భూమి లేదు. ఆయన ఐగుప్తులో ఉండగా కానాన్ని తీసుకెళ్ళి కొలిసి ఇచ్చేసావు. ఆయన కూలీల్ని కుబేర్లుగా చేసావు. ఎకరాల ఎకరాల భూమి ఇచ్చావు. నాయన కట్టినటువంటి పురములను ఇచ్చావు, స్వాస్థ్యములు ఇచ్చావు, సమృద్ధిని ఇచ్చావు, వనరులు ఇచ్చావు, వెండి బంగారాలు అన్నీ ఇచ్చావు. కృపనివ్వండి. ఎవరు రక్షణ పొందలేదు వాళ్ళు రక్షణ పొందాలి. యేసు నామములో రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ నీకు నీతిగా యథార్థంగా నీ నామలు అడుగులు వేయాలి. నేను ప్రేమించాలా. మీరంటే పడిచచ్చిపోయే మనసు ఉండాలా. ప్రతి ఒక్కరు దీవించబడాలా. చిన్న బిడ్డలను కూడా, స్టడీ చేసిన బిడ్డలను కూడా దీవించు. జ్ఞానం వివేచన ఉండి. ఆయన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు బిడ్డలు, కొందరు రాస్తున్నారు. వాళ్ళకు తోడై ఉండండి. అన్ని విషయాల్లో కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అయ్యా, ప్రతి ఒక్కరిని దీవించండి. జాబ్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో మంచి జాబ్స్ ఇవ్వండి. ప్రమోషన్స్ ఇవ్వండి. హైక్స్ ఇవ్వండి. నెమ్మదిని ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. ప్రతి ఒక్కరిని బ్లెస్ అయ్యండి. చిన్నవాడిని, యవనస్తులు, ఎవరిని తొట్టిని ఇవ్వదు. ప్రతి ఒక్కరిని బలపరిచి నీ కృపాక్షేమాలు తోడగించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి విధమైన వ్యాధిని గద్దిస్తున్నా. మరణకరమైన వ్యాధిని కూడా గద్దిస్తున్నా. హాస్పిటల్ అయినా కూడా ఏసునామములో వాళ్ళకి స్వస్థత ప్రకటిస్తున్నాను. విడుదల ఇవ్వండి. స్వస్థపరచండి. ఆశ్చర్యకరాలు చేయండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయనివ్వదు. అందరి పట్ల నీ దీవెన, అందరి పట్ల నీ సన్నిధి, అందరి పట్ల నీ సమాధానం తోడుగా ఉంచి గొప్ప కార్యాలు చేసి మహిమ గంట ప్రభావాలు మీరే పొందుకొనమని, మీ ఆశీర్వాదం మాకు తోడై ఉంచమని. నాయన మ్యారేజ్ కనుక మ్యారేజ్లు అవ్వాలి. గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమానికి ప్రసవాలు పొందాలి. ఎవరు అబ్నార్మల్గా ఏ ప్రాబ్లం ఉన్నా సరే సాల్వ్ అయిపోయి స్వస్థత, విడుదల కలగాలి. కృపనిచ్చి క్షేమాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించి జయమని ఇవ్వండి. ఆయన ఎవరైతే ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళకి తోడై ఉండండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. నైనా సిద్ధాపూర్ ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వడానికి సహాయం చేయండి. ఇక్కడ కూడా అన్ని విషయాలు డోర్ ఓపెన్ చేసి మీ వాగ్దానం నెరవేర్పు జరిగించి మహిమ చెందండి. దీవెనతో నింపండి. నాయన వచ్చే 50 ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. వచ్చే ఆదివారం ప్రభరాత్రి భోజనం, అలాగే మనం ఫంక్షన్ హాల్కి ఒక 20 lakhs పే చేయాలి. బిడ్డలారా, ప్రేరేపించబడి ముందుకు వద్దాం. టీవీ స్పాన్సర్ చేద్దాం, లేదా ప్రామిస్ ల్యాండ్ కోసం స్పాన్సర్ చేద్దాం, లేదా ఈ 7 weeks ఆలివ్ ఆయిల్ రెంటింగ్లో ఫర్ హెడ్ 7,700 ప్రేరేపించడం ముందుకు వద్దాం. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గుప్పిలి ప్రతి బిడ్డ ఆశీర్వదింపడును గాక.